ఇక్కడ కనిపిస్తున్న వీడియో ఏదైతే ఉందో నిన్న సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయింది. దానికి వివరణ ఇద్దాం అనుకుంటున్నాను. అక్కడ ఏదైతే చెప్తున్నారో అది మొత్తం కరెక్టే. దాంట్లో ఒక 1% మాత్రం నేను అనుకోవట్లేదు. అందుకే నేను వచ్చి సమాధానం చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్, నన్ను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు డెఫినెట్గా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నా ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని మెంటల్గా అబ్యూజ్ చేస్తున్నారు, ఫిజికల్గా మేము ఉండకూడదు అని ప్రయత్నిస్తున్నారు. సెకండ్ పాయింట్ ఏంటంటే, నేను అనుకోవట్లేదు, పర్సనల్గా నేను అనుకోవట్లేదు ఆనం రామనారాయణ రెడ్డి గారు పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం వేస్తారు అని. నాలాంటి చిన్న వాళ్ళ మీద ఇబ్బంది పెట్టాలి, టార్గెట్ చేయాలని అయితే అనుకోరు అని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన వయసులో కానీ అనుభవంలో కానీ చాలా పెద్దవాళ్ళు, చాలా ఉన్నతమైన వాళ్ళని నేను నమ్ముతున్నాను. ఇలాంటి లోకల్ పర్సన్స్ వల్ల టీడీపీకి చెడ్డ పేరు వస్తుంది, ఇంకా ఎమ్మెల్యే గారికి కూడా చెడ్డ పేరు వస్తుంది అన్నది నేను నమ్ముతున్నాను. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా పార్టీకి డ్యామేజ్ చేస్తున్నారన్నది నా ఉద్దేశం. ప్రజలకి సహాయం చేయాల్సిన వాళ్ళు ప్రజల్ని ఇబ్బంది పెడుతూ, మానసికంగా వేదనకు గురి చేస్తూ, భౌతికంగా ఉండకూడదు అన్న ఉద్దేశంతో పనిచేస్తున్నారు. దీనికి గల నేను ఆరోపిస్తున్న ప్రతిదానికి నా దగ్గర విజువల్ గాను, ఆడియో వైజ్ గాను ప్రతిదానికి ప్రూఫ్ ఉంది. అండ్ నాకు కానీ, మా అమ్మకు కానీ, మా నాన్నకు కానీ ఏం జరిగినా సరే ఈ రోజు నుంచి ఫ్యూచర్లో దానికి కంప్లీట్ బాధ్యత బాణా శ్రీనివాసరెడ్డి ఇంకా కొంకర కృష్ణారెడ్డి. ఇది నేను ఎందుకు క్లారిఫై చేస్తున్నానంటే, అనవసరంగా నేను ఎమ్మెల్యే గారిని లేకపోతే ఆనం రామనారాయణ రెడ్డి గారిని దీంట్లో ఇన్వాల్వ్ చేయదలుచుకోవట్లేదు. ఎందుకంటే నా కళ్ళతో నేను చూడలేదు, నా చెవులతో నేను వినలేదు ఆయన నా మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తున్నారు అని. బట్ నేను ఎవరైతే ఆరోపిస్తున్నానో వీళ్ళు మాత్రం ప్రతిదీ చేశారు. దానికి తగ్గ శాంటిటీ ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. సో ప్రజలు బాగా గుర్తించాల్సింది లేదా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పార్టీ పేరు చెప్పుకొని ఇలా పార్టీకి డ్యామేజ్ చేస్తూ, అంటే టీడీపీ పార్టీలో ఉంటూ పార్టీకి డ్యామేజ్ చేస్తూ వీళ్ళ స్వలాభాల కోసం చెట్టు పేరు చెప్పి పనులు అమ్మడం. అంటే నాకు ఎమ్మెల్యే గారు చెప్పారు, లేకపోతే నాకు మంత్రి గారు చెప్పారు అని చెప్పి ఆయన పేరు వాడుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని, లేకపోతే పర్సనల్గా కొంతమందిని టార్గెట్ చేయాలని వాళ్ళ ఉద్దేశం అని నేను బలంగా నమ్ముతున్నాను. అండ్ నేను ఆఖరిగా చెప్పేది ఒకటి, నేను పర్సనల్గా అనుకోవట్లేదు ఎమ్మెల్యే గారు నాలాంటి ఒక ఆడపిల్లని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటారు అని. సో మై ఫుల్ క్లెయిమ్ ఈజ్ దట్ ఈ లోకల్ టీడీపీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన పార్టీ అధినేతలకు తెలియకుండా ఇదంతా నడుపుతున్నాడు అని నేను నమ్ముతున్నాను. దీనికి పార్టీ ఏమన్నా న్యాయం చేస్తుందేమో అని నేను ఎదురు చూస్తున్నాను. ఒక ఆడపిల్లగా ఎదురు చూస్తాను ఓపికతో.